అమ్మా ఏంటి ఫోన్ బాక్సులతో రాకుండా ఇంత పెద్ద బాక్స్ వేసుకొచ్చాడని చూస్తున్నారేమో. నేను ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లు చూసా, ల్యాప్టాప్లు చూసా, స్మార్ట్ వాచ్లు చూసా, ఇంకా ఎన్నో స్మార్ట్ అప్లయన్సెస్ చూసాం, అండ్ ఇప్పుడు ఏఐ కూడా చూస్తున్నాం. అలాంటి టైమ్స్ లో ఆర్డినరీ బాక్స్ ఉంది తీసుకొస్తారా? ఇది ఒక స్మార్ట్ ఫ్యాన్. అయినా నువ్వేంట్రా బాబు ఫోన్ అన్బాక్స్ చేయకుండా ఫ్యాన్ వెనకబడ్డావు అని మీరు కూడా అనుకుంటారేమో. ఫస్ట్ లో నేను కూడా అదే అనుకున్నా. ఇందులో వచ్చే ఫీచర్స్, వాయిస్ అసిస్టెంట్ గూగుల్ కానివ్వండి, అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ కానివ్వండి, ఫోన్ లో యాప్, ఐఫోన్, ఆండ్రాయిడ్, రిమోట్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్, చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ లో వచ్చే కంటెంట్స్ ఏంటో చూపిస్తా. అండ్ బాక్స్ చూసుకుంటే ఈ రకంగా కనబడుతుంది. మీడియం సైజ్ బాక్స్ ఇది. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఒక మాన్యువల్ కనబడుతుంది. ఈ మాన్యువల్లో ఫ్యాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీంట్లో వచ్చే పార్ట్స్ ఏంటి, అండ్ రిమోట్కి సంబంధించి ఎవ్రీథింగ్, మొత్తం డీటెయిల్స్ అండ్ వైఫై ఎలా కనెక్ట్ చేసుకుని ఎవ్రీథింగ్ ఆ మాన్యువల్లో చూపించారు. అండ్ కనెక్ట్ చేసుకోవడానికి రాడ్స్ అండ్ సీలింగ్ దగ్గర సీల్స్ అండ్ కప్స్, ప్లాస్టిక్ కప్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి మధ్యలో సీలింగ్ ఫ్యాన్ అయితే కనబడుతుంది. చాలా చిన్నగా ఉంటుంది, 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. అండ్ దీని దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే కండెన్సర్ కనబడట్లా మనకి. ఎక్కడ కండెన్సర్ ఉంటే మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవి 5 స్టార్ రేటింగ్స్ వస్తున్నాయి, తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. నెక్స్ట్ సేమ్ బాక్స్లో బ్లేడ్స్ కనబడుతున్నాయి. ఈ బ్లేడ్స్ అన్ని కనెక్టింగ్ బ్లేడ్స్, మనకి ఎక్కడికక్కడ ముక్కలుగా అనిపించదు. అండ్ దీని రేటింగ్ కూడా మనకి 5 స్టార్ రేటింగ్తో పాటు సర్వీస్ వాల్యూ 6.2తో వస్తుంది. తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసిద్ది. మీరు ఇన్వర్టర్ యూస్ చేసినా కానీ ఈజీగా క్యారీ చేసిద్ది. దీనికి సింగిల్ ఫేస్ పవర్ చాలు అండ్ 39 వాటేజ్ అయితే తీసుకునేది. సో మన దగ్గర ఉంది ఈ రోజు వైట్ కలర్. ఇది చాలా ప్రీమియంగా ఉంది, చాలా క్లాసీగా ఉంది చూడడానికి వైట్ కలర్ అనేది. అండ్ బ్లేడ్స్ కూడా ఇంతకు ముందు వచ్చే ట్రెడిషనల్ బ్లేడ్స్ లాగా, ఇంతకు ముందు లాగా ఏదో పక్కన అతికిచ్చినట్టు ఉండదు. ఈ మొత్తం కనెక్టింగ్ బ్లేడ్స్, 3 బ్లేడ్స్ కలిపి అట్ ఏ టైం సింగిల్ బ్లేడ్ ఏమో అని చెప్పనే హాలుసినేషన్ లోకి వెళ్తాం మనం. సింగిల్ బ్లేడ్ ఏమో అనే ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఈ మోటార్ ఉంది కదా, ఇది మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ ఇందులో బ్లేడ్స్ ఏబిఎస్ ఇంటిగ్రేటెడ్ బ్లేడ్స్, చూడడానికి అందుకే అంత ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ పైన కవరింగ్ కోసం మొత్తం ఏబిఎస్ ప్లాస్టిక్ యూస్ చేశారు. సో దట్ మనకి ఫ్యాన్ తిరిగేటప్పుడు నాయిస్ అనేది తక్కువ వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఫ్యాన్ స్పీడ్ 4, 5 లేదా బూస్ట్ మోడ్ లో పెట్టుకుంటే నాయిస్ వస్తుంది. కానీ ట్రెడిషనల్ ఫ్యాన్స్ ఏవైతే ఉంటే వాటితో కంపేర్ చేస్తే తక్కువ నాయిస్ వస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ లో 5 స్టార్ రేటెడ్ బిఎల్డిసి టెక్నాలజీతో యూస్ చేసిన మోటార్ ని ఇవ్వడం జరుగుతుంది. కండెన్సర్లు వగైరా మనకు కనపడవు. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి కండెన్సర్ మార్చుకుంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. కానీ మీకు ఇందులో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కండెన్సర్ ఏమీ ఉండదు, జస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఇందులో కండెన్సర్ ఉండదు కాబట్టి పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేసింది. ఇన్వర్టర్స్ మీద కూడా ఈజీగా రన్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడు స్మార్ట్ ఫీచర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ఫ్యాన్ అప్లికేషన్ సపోర్ట్ కూడా ఉంది. మీ ఫోన్ లో ఆటంబర్గ్ హోమ్ అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేయండి, సరిపోతుంది. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి మన ఫ్యాన్ ని పేర్ అప్ చేసేసుకోవాలి. మనం పేర్ చేసిన ఫ్యాన్ మీద కనుక క్లిక్ చేసుకుంటే కంట్రోల్స్ అన్ని చూపించేసింది. ఫస్ట్ ఫ్యాన్ పవర్ ఆన్ చేయొచ్చు, పవర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ దాని కిందే స్పీడ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి 1, 2, 3, 4 ఇవన్నీ అక్కర్లా, యాప్ లోనే 1, 2, 3, 4, 5 అండ్ బూస్ట్ మోడ్. ఫ్యాన్ ఫుల్ క్యాపబిలిటీతో ఫుల్ స్పీడ్ లో తిరగాలనుకుంటే మీరు ఈ బూస్ట్ మోడ్ పెట్టుకోండి. అన్నింటినీ మనం ఫోన్ లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఫోన్ అప్లికేషన్ లోనే మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. గంటకు ఆఫ్ అవ్వాలా, 2 గంటలకు ఆఫ్ అవ్వాలా, 3 గంటలకు ఏదనేది టైమర్ మనం ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఎల్ఈడీస్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్లీప్ మోడ్ అసలు మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎగ్జాంపుల్ మనం బూస్ట్ మోడ్ లో పెట్టుకొని పడుకుంటున్నాం. నిద్ర పట్టాలంటే ఫుల్ గాలి ఉండాలి కాబట్టి బూస్ట్ మోడ్ పెట్టుకుంటాం. యాక్చువల్లీ మనం పడుకునే టైంకి మన మీద బ్లాంకెట్ ఉంది, కానీ పొద్దున్న నిద్రలేచే టైంకి ఫుల్ బ్లాంకెట్ ఉండేది. ఎందుకంటే ఓవర్ నైట్ మనకి చలేసిద్ది. సో ఇదేం చేసిందంటే, మనం స్లీప్ మోడ్ లో పెట్టుకోగానే బూస్ట్ మోడ్ నుండి ఒక గంట టైం ఇంటర్వెల్స్ లో ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ వచ్చింది. సో దట్ మనం నిద్రలేచే టైంకి మన ఫ్యాన్ అనేది స్పీడ్ 1 లో ఉండిద్ది. సో దట్ మనకి పవర్ సేవ్ అయ్యింది అండ్ మన బాడీకి తగ్గట్టు టెంపరేచర్ కూడా మెయింటైన్ అయ్యింది. వీటినే మనం స్మార్ట్ ఫీచర్స్ అంటూ ఉంటాం. అండ్ ఈ ఫ్యాన్ ని మనం వైఫై తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2.5 GHz బ్యాండ్ ని మనకి డిటెక్ట్ చేసిద్ది. దీని ద్వారా మనం వాయిస్ అసిస్టెంట్స్, ఇందాక నేను చెప్పినట్లు గూగుల్ కానివ్వండి, అలెక్సా కానివ్వండి, వాయిస్ కమాండ్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే, అనలిటిక్స్ అని ఒక ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ యూస్ చేసుకుని మనం ఫ్యాన్ ఆన్ చేసిన దగ్గర నుంచి అసలు ఎంత కరెంట్ బిల్ ని మనం సేవ్ చేసుకున్నాం అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు వరకు ఫ్యాన్ ఎన్ని గంటలు తిరిగింది, ఫ్యాన్ ఐడిల్ టైం ఎంత కార్బన్ డైఆక్సైడ్ సేవ్ చేసింది, ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేసింది, మొత్తం యూనిట్స్ తో సహా అనలిటిక్స్ లో మనకు కనబడుతుంది. అండ్ అలానే మన చేతిలో రిమోట్ కూడా ఉంది. బ్యాటరీస్ కోసం మీరు బయటకి వెళ్ళక్కర్లేదు, బాక్స్ లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మీకు యాప్ లో ఇచ్చే కంట్రోల్స్ అన్ని కూడా రిమోట్ లో ఉన్నాయి. పవర్ బటన్ ఉంటుంది అండ్ కింద 1 to 5 స్పీడ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. మధ్యలో బూస్ట్ బటన్ కనబడుతుంది. అండ్ అలానే టైమర్, ఫ్యాన్ మధ్యలో ఉన్న ఎల్ఈడీని కంట్రోల్ చేసుకోవడానికి ఎల్ఈడీ బటన్ కనబడుతుంది. అండ్ అలానే స్లీప్ మోడ్, అన్ని ఫుల్లీ ఫంక్షనల్ రిమోట్ ఉంది. అండ్ ఈ రిమోట్ ఏ డైరెక్షన్ లో పెట్టినా గానీ మనకి పనిచేస్తుంది. అండ్ ఈ రిమోట్ ఇప్పుడు వచ్చే స్మార్ట్ డివైసెస్ ఎంత చిన్న రిమోట్ ఉందో అంత చిన్న రిమోట్ ఉంది. ఎలా అయినా మనం మంచం మీద ఈజీగా క్యారీ చేసేయచ్చు. అండ్ ఈ ఫ్యాన్ ఓవరాల్ గా స్మార్ట్ వర్షన్ 2.0 సిరీస్ కింద వస్తుంది. ప్రతి ఫ్యాన్ ఒక్కొక్క ఫ్యాన్ కి భిన్నంగా కనబడింది. అది లుక్స్ లో కానివ్వండి, డిజైన్ లో కానివ్వండి, దేనికి దానికి కంప్లీట్లీ యూనిక్ గా తీసుకొచ్చారు. మన సెటప్ ని బట్టి మనం ఫ్యాన్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని కలర్స్ ని చెక్ చేసుకొని బెస్ట్ కలర్ ని పిక్ చేసుకోండి. సో ఇది ఓవరాల్ గా మన ఇవాల్టి ఆటంబర్గ్ ఆరిస్ స్మార్ట్ ఫ్యాన్ గురించి. ఒకవేళ మీరు మీ ఇంటి కోసం ఒక స్మార్ట్ ఫ్యాన్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటి మీద ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఇండియాలోనే నేను కూడా రీసెర్చ్ చేసా, పిక్చర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. మా ఆఫీస్ లో పిక్చర్ ఇది పర్సనల్ గా ఒక 6 months బ్యాక్ నేను పర్చేజ్ చేసా. ఇప్పటి వరకు కూడా నేను ఆ ఫ్యాన్ యూజ్ చేస్తాను. ఆటంబర్గ్ వాళ్ళదే ఇండియాలో స్మార్ట్ ఫ్యాన్స్ కి సంబంధించి మాత్రం మంచి బ్రాండ్. ఇవి కాకుండా ఆటంబర్గ్ బ్రాండ్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి. అందులో ఆటంబర్గ్ ఆరిస్ ఉంది, ఆటంబర్గ్ ఆరిస్ స్టార్ లైట్ ఉంది, ఆటంబర్గ్ రెనిసా స్మార్ట్ ప్లస్ ఉంది, ఆటంబర్గ్ రెనిసా స్మార్ట్ ఉంది.
ఉంది, ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ ఉంది, అలానే ఆటంబర్గ్ ఎరికా సీలింగ్ ఫ్యాన్. ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి. డిజైన్ బట్టి మీ హోమ్ ఇంటీరియర్కి బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను సజెస్ట్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది, జెన్యున్గా సజెస్ట్ చేస్తాను, జెన్యున్గా మనం తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మేము తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.